హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ర్యాంక్ ఫార్మర్ ఏరియా తెలుగు. ఫ్రెండ్స్, మనం ఇంటి దగ్గర పెంచుకునే పెట్ డాగ్స్ ఉంటాయి కదా, మనకి పప్పీ ఏజ్ నుంచి వాటికి చిన్న చిన్న ట్రైనింగ్ ఇస్తూ డిసిప్లైన్లో ఉంచితే కంపల్సరీగా అలవాటు చేసుకుంటాయండి. పెద్ద పెద్ద ట్రైనింగ్స్ కాదు కానీ చిన్న చిన్నవి మనం ఇవ్వగలిగేంత ట్రైనింగ్ ఇస్తూ వాటిని డిసిప్లిన్లో పెట్టచ్చు. మీరు అక్కడ చూసారు కదా, ఇది క్రాస్ బ్రీడ్ అనమాట. స్ట్రీట్ డాగ్ పప్పీ. ఇది వచ్చి మనకి నేను చిన్న పిల్లప్పుడు అయితే తీసుకొచ్చాను. ఈసారి మాత్రం దీన్ని వీడియోలో పెట్టలేదండి, ఎందుకంటే చాలామంది నేను తీసుకొచ్చిన పప్పీస్ ఏవైతే ఉంటాయో వీడియోస్ పెడితే మళ్ళీ పట్టుకెళ్ళిపోతున్నారు. అది బాగుందని చెప్పేసి అందు గురించి పెట్టలేదు. కొంచెం పెద్దది కింద కదా. ఇప్పుడు దీనికి చిన్న ట్రైనింగ్ అనేది ఇచ్చానండి. అది మనం తినేటప్పుడు కంట్రోల్ అవుతుంది అనమాట. చిటికేస్తేనే తింటుంది. మనం పెట్టేసి వెళ్ళిపోయినా సరే నేను చిటికేసేంతవరకు పర్మిషన్ ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తుంది అనమాట. 2 సార్లు చిటికేస్తే అది తినడం అయితే అలవాటు చేసుకుందండి. మీరు చూడండి, ఒకటి అంటే స్మెల్ అయితే చూసింది, ఇంకొకసారి చిటికేస్తే తింటుంది. ఇలాగా మనం తినేటప్పుడు కానీ కొన్ని అది సిట్ అంటే కూర్చోవడం కానీ గో అంటే వెళ్ళడం కానీ ఇలాంటివి మనం అలవాటు చేసినట్టయితే ఏమవుతుందంటే ఇలా తినేటప్పుడు డిసిప్లిన్గా ఉంచడం వల్ల మనకి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు తినే ఆహారం వాళ్ళ చేతుల్లోంచి లాక్కోకుండా ఉంటాయండి. అలాగే చిన్నపిల్లలు ఆహారం పెట్టినా కానీ పూర్తిగా గిన్నెలో పెట్టేంత వరకు వెయిట్ చేస్తాయి అన్నమాట. అలా వెయిట్ చేయడం వల్ల గిన్నెలో ఆహారం పూర్తిగా పెడితే బయట వేస్ట్ అయిపోకుండా ఉంటుంది అనమాట. అదే అనుకోండి, కొన్ని డాగ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే మనం పెడతానే ఉంటాము, అవి కలబడి తినేస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క సందర్భంలో సొంత యజమానినే అవి కోపంతో కరిచేస్తాయి అనమాట. అవి తినే ప్లేట్లో గిన్నెలో చేయి పెడుతున్నారని చెప్పేసి కొన్ని అగ్రెసివ్ ఉంటాయి డాగ్స్, అలా చేస్తుంటాయి. అలా కాకుండా మనం ఎలా ఫ్రెండ్లీగా అలవాటు చేసుకుంటే అది మన పర్మిషన్ తీసుకొని తింటుంది అనమాట. నేను ఇప్పటివరకు చాలా పప్పీస్ని అయితే పెంచానండి. కొన్ని అయితే పెద్ద అయ్యేంత వరకు పెంచాను. కొన్ని అయితే మనకి ఛానల్లో చూపించడం వల్ల ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్ళిపోయేవారు అనమాట. ఎందుకంటే బాగున్నాయి అని చెప్పేసి. ఇంకా మనం కూడా అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఉండలేకపోయాము. 1-2 అయితే మనకి ఈ రోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల కారు డాష్ ఇచ్చేసింది అనమాట. అప్పుడప్పుడు బయటకు తిరిగితే అని చెప్తే అలా చేసింది. ఇలాగా నా దగ్గర అయితే ప్రజెంట్ ఇది ఒక్కటే ఉందండి. దీన్ని చిన్నప్పుడు తెచ్చాను, చాలా కేర్ఫుల్గా అయితే పెంచాను. దీన్ని ఆల్రెడీ ఒకసారి కారు తొక్కేసిందండి, వెనకాల కాళ్ళు తొక్కేసినా కానీ నేను అలా రికవర్ చేసి మళ్ళీ ఈ స్థితికి అయితే తీసుకొచ్చాను. దీనికి పిల్లప్పటి దగ్గర నుంచి మెల్లో బెల్ట్ చైన్ అలవాటు చేయలేదండి, ఫ్రీగానే ఉంచాను, ఫ్రీగానే పెంచాను అనమాట. ఇప్పుడు బెల్ట్ చైన్ కట్టాల్సిన టైం అయితే వచ్చింది. ఇది మన మాట వినట్లేదు. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే రోడ్లోకి వెళ్ళిపోయి వెహికల్స్లో పడిపోతుంది. దీనికి రోడ్డు ట్రిప్ కూడా అప్పుడప్పుడు వాకింగ్ తీసుకెళ్తుండాలి బెల్ట్ వేసి. అప్పుడే రోడ్డు పక్కన ఏ వెహికల్స్ వెళ్ళినా ఎలా తప్పుకోవాలో ఏంటనేది అలవాటు చేసుకుంటుంది. మీకు అది కూడా నేను వీడియో పెడతానండి. మన ఛానల్లో పెట్ డాగ్ ప్లేలిస్ట్ ఉందండి. పెట్ డాగ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.